వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుంటున్నాను. నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పు బాగా కలిపిన తర్వాత కొంచెం ఆవాలు మినపప్పు ఫ్రై అయిన తర్వాత కాస్త జీలకర్రను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి దానిని కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ అండి, దీన్ని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ తీసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ పెరుగు మీరు పుల్లగా ఉన్న పెరుగు వాడినా లేదు అనుకుంటే అప్పటికప్పుడు తోడుపెట్టిన పెరుగైనా పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూడండి, మెత్తగా ఇడ్లీకి దోశకి బ్యాటర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా మనం మిక్సీ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి అవి కూడా వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసేయకూడదు, పిండి పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వేసుకోవాలి. ఇక్కడ తాలింపు అనేది చల్లారే ఉండాలండి, వేడిగా ఉండకూడదు. అందుకోసమే ముందుగా తాలింపు వేసేసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా అంత ఉప్పు, చిటికెడు వంట సోడా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఒకవేళ మీరు వంట సోడా వద్దు అనుకుంటే ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయండి, అప్పుడు వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి వంట సోడానైతే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. తాలింపు వేసుకుంటాం కదండి, అలాంటి ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న గరిటె తీసుకున్నాను కాబట్టి 2 గరిటెలు ఇంకా కొంచెం పిండిని అయితే వేసుకున్నాను. మీరు పెద్ద గరిటెని తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఒక్క సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా టిఫిన్ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. చట్నీ కూడా అవసరం లేదండి, అలానే తినేస్తారు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దీంట్లో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.